హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఉదయం ఎర్లీగా లేచిన వెంటనే పందెం పూల చేస్తే అయితే వీడియో చేస్తున్నాను. సో చాలా హాయిగా ఉంది చూడండి, వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, మొత్తం అంతా వెనకాల తుప్పలు ఉందండి. ఇక్కడ నేను ఆల్రెడీ మొత్తాన్ని తీస్తున్నాను, రోజుకి అలాగే తీస్తున్నాను. నాకు టైం లేక పొలం ఉనుపులకు ఉంది కాబట్టి. సో అక్కడ చూడండి, ఇలా కూడలు అయితే డేవుకుంటూ తింటున్నా చూడండి అక్కడ. సో అలా అనమాట. సో ఈ విధంగా ఎప్పుడూ కోళ్ళు న్యాచురల్గా సిద్ధంగా పెరగాలండి. మన ఊరికని దానికి పట్టేసుకొని దానికి ఏమంటారు లోపల వేసేసుకొని గాబులు వేసుకొని గూళ్ళు వేసేసుకొని పెంచుకుంటే కోళ్ళు అనేది ఆరోగ్యంగా ఉండవు. అలాంటి కోళ్ళు తిన్నా కానీ మనకు సరిగా టేస్ట్ అనేది అనిపించదు అనమాట. ఒకవేళ ఏమంటారు అది ప్యూర్ నాటుకోళ్ళు మీట్ పర్పస్ అయితే. అదే పందెం కోళ్ళు అయినా కానీ ఈ విధంగా పెంచితే రకరకాల ఫుడ్ పెట్టాల్సిన అవసరమే లేదు. అది ఇంకోటి అంటే కోళ్ళు పెంచేవాళ్ళు ఈ ఫీల్డ్కి చాలామంది వచ్చేస్తున్నారు, నేను చూస్తున్నాను. సో అదేదో అంతా వచ్చేస్తుంది అనేసి వస్తుందండి, కాకపోతే చాలా కష్టపడాలి. ఒక్కసారిగా నువ్వు కాన్సన్ట్రేషన్తో 1 year 2 years కానీ చాలా చక్కగా కష్టపడితే నీ దగ్గర ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఉండాలి. నువ్వు పెట్టుబడి పెట్టినాక 1,00,000 పెట్టుబడి పెట్టిన దగ్గర ఇంకొక ₹1,00,000 ఉంటే దాన్ని ఆదా చేసుకుంటూ నీట్గా చేసుకున్నావు అంటే 24/7 నిజంగానే 24/7 అనుకోవాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో వస్తున్నామంటే ఏదో అరకొరగా చేసుకుంటాము అనుకుంటే మాత్రం కోళ్ళు ఫీల్డ్కి అయితే రావద్దండి. లేదు, నీట్గా చేసుకుంటాను అంటేనే రండి. 24 hours అంటే దానికి ఎనీ టైం చూస్తుండాలి, మేతలు ఎడుతుండాలి, తొందరగా గ్రోత్ తీసుకురావాలి. తర్వాత దానికి సరైన ప్రోటీన్స్, దానికి ఫుడ్ అందించాలి. తర్వాత దానికి ఎనీ టైం ఏమంటారు, నేనైతే ఎక్కువ శాతం న్యాచురల్గా పెంచుతున్నాను. పెద్దగా మందులు వేస్తున్నాను, లసోటాలు ఇవన్నీ చాలా తక్కువ వేస్తున్నాను. మామూలుగా నేను వాడేది అంటే చెప్పాను కదా, మీరు చూస్తూనే ఉంటారు వీడియోలో. అల్లం, వెల్లుల్లి, పెద్ద వేప, తర్వాత మిరియాలు లాంటివి ఇలాంటివి నేను వాడుతుంటాను ఎక్కువగా. సో దానివల్ల నా కోళ్ళకి అయితే జబ్బులు కూడా చాలా తక్కువ అనమాట. అంటే వస్తున్నాయి, నేను చిన్న చిన్న కారణాల వల్ల చెప్పాను కదా, కొంచెం నేను 2 వైపులు అయిపోవడం వల్ల నా కోళ్ళు అయితే చిన్న చిన్న కారణాలకి చనిపోతున్నాయి అనమాట. సో అదండి, చూడండి మా కోళ్ళు అయితే న్యాచురల్గా ఎలా తిరుగుతున్నాయి అక్కడ చూడండి ఒకసారి. సో ఇదంతా ఈ మొత్తాన్ని క్లీన్ చేయాలి ఇప్పుడు నేను అన్నీ మొత్తం టోటల్గా క్లీన్ చేయాలి. అంతా క్లీన్ చేసిన తర్వాత మా కోళ్ళు ఇక్కడ పురుగులు అక్కడ ఉన్నాయన్నమాట. పురుగులు డేవుకుంటూ అంటే ఏమంటారు, అలా కాళ్ళతో తన్నుకుంటూ ఇలా మనకు ఏమంటారు దాన్ని డేవుకుంటూ అంటాం కదా. సో అలా తింటున్నాయి అనమాట. సో కొన్ని బయటకు వదిలేసాను, కొన్ని లోపల వదిలేసాను అనమాట. ఎందుకంటే చూడండి, చుట్టువైపులు ఎటు చూసినా మాకు కొండలే ఉన్నాయి. కొండలు అంటే వెనకాలైతే కొండ ఉంది అక్కడ చూడండి. సో ఇటువైపు చూస్తే బాగా ఏమంటారు తుప్పల్లో ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బరోడీలు లాంటివి, తర్వాత నక్కలు లాంటివి, పిల్లి లాంటివి, కుక్కలు లాంటివి వచ్చి మన కోళ్ళు అయితే తినేస్తున్నాయి అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ వీడియో నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.